వెరీ గుడ్ మార్నింగ్. సో ఈక్వియర్ అన్విక అని ఒక అధ్యయనం చేసింది, తర్వాత దాని మీద రిపోర్ట్ ఇచ్చింది. ప్రతి 5గురిలో ఒకరికి విటమిన్ డి లోపం అనేది ఉన్నది ప్రజెంట్ రోజులలో. ఇప్పుడు పాతకాలంలో ఎట్లుంటున్నాయంటే, మన తాతల కాలంలో వాళ్ళ వరండా లాగా బాగా బయట ఉంటుండే, పొద్దున లేచి మార్నింగ్ బయట తిరిగే వాళ్ళు. అసలు విటమిన్ డి కేసులో ఉండకపోయేటి ఒకప్పుడు. బట్ ఇప్పుడు మనం మా అపార్ట్మెంట్లలో ఎక్కడెక్కడో నివసిస్తున్నాం. సూర్యుడు వెళ్ళిపోయాక మనం 9కి 10కి లేస్తున్నాం. సో దానివల్ల ఏమవుతుందంటే, మీ బాడీకి, స్కిన్కి, అన్నిటికీ విటమిన్ డి అనేది సరిగ్గా రావట్లేదు. సో పొద్దున్నే కొంచెం ఎర్లీ మార్నింగ్, అంటే మరీ ఎర్లీ అవసరం లేదు, 6 గంటల 7 గంటల ప్రాంతంలో లేచి యోగాసనం లాంటిది, వాకింగ్ లాంటిది చేస్తే ఏమవుతుందంటే, మీకు విటమిన్ డి అనేది లోపాన్ని నివారించుకోవచ్చు. ఓకేనా? ఇది రూపాయి ఖర్చు లేకుండా చేసే ప్రక్రియ, కానీ మనం దీనికి మనంతలో మనమే ఎక్కువ చేసుకుంటున్నాం. సో ఈక్వియర్ అన్విక అని చెప్పేసి ఒక అధ్యయనంలో బయటపడింది అనమాట. ఇది రాసుకోండి, మెయిన్స్లో కూడా ఎక్కడన్నా మీ పాయింట్ పెట్టండి. ఈక్వియర్ అన్విక అధ్యయనంలో ప్రతి 5గురిలో ఒకరికి విటమిన్ డి లోపం ఈ విధంగా కనిపిస్తుంది అని చెప్పేసి హెల్త్ అనేది సంబంధించిన టాపిక్ కింద మెయిన్స్లో. ఓకే, నెక్స్ట్ ప్రిలిమ్స్కి వచ్చేసి విటమిన్ డి వల్ల వచ్చే వ్యాధులు ఏందనేది ఆల్రెడీ పీవైకి బిట్టే. రికెట్స్ అనే వ్యాధి చిన్నపిల్లలు వస్తుంది, ఆస్టియోమలేషియా అనేది అడల్ట్స్లో వస్తుంది. సో ఇది బోన్స్ లోపం అనమాట. ఓకే, మస్క్యులో స్కెలిటన్ డిజార్డర్స్ కూడా కొన్ని వస్తుంటాయి. సో విటమిన్ డి మీద ఈ టాపిక్ చాలా ఇంపార్టెంట్, ఒకసారి చూసుకోండి. ఓకే.